ఈరోజు ఎందుకో చేపల పులుసు తినాలనిపించింది. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఆనియన్స్, జింజర్, గార్లిక్, ధనియా పౌడర్, గరం మసాలా, గసాలు నానబెట్టుకోవాలి. పులుసు, కొబ్బరి అన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుందాం. చెక్క, 2 లవంగాలు, మిరగాయలు, పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ గసగసాలు పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, ఇంకా పచ్చివాసనే ఉంది. ఇంకా ఈ ఆయిల్ మొత్తం ఇలా పైకి రావాలన్నమాట. ఇది మంచి స్మెల్ వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్. పసుపు, ఉప్పు, ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కొంచెం వేసుకుందాము. ఫిష్ ముక్కలు వేసేసుకుందాం. ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి. పచ్చి ముక్కలే కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు, కంటిపెట్టి తిప్పేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి. కొంచెం ధనియాల పొడి, పులుసు పోసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకనిద్దాం. గరం మసాలా కొంచెం, ఫిష్ మసాలా కొద్దిగా. ఇప్పుడు కొంచెం తిప్పుకుందాం. ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట, అప్పుడు బాగా కుక్ అయినట్టు అనమాట. ఇంచే ముందు కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకొని, చేపల కూర ఎంత చల్లారితే అంత టేస్ట్ వస్తుంది. ఇలా కుదుపుకొని చిదురు కాకుండా ఇలా ఇలా తీసుకొని వేసుకుందాం. చాలా బాగా వచ్చింది. ముక్క కూడా బాగా ఉడికింది. ముక్కకి మసాలా పట్టింది, కారం పట్టింది, ఉప్పు పట్టింది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.